చాలాసార్లు మనం మనుషుల మాటలు వింటూ ఉంటాం, అవునా కాదా? జీవితంలో మనుషుల మాటలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి, మోసపోయాము కూడా, అవునా? మనుషుల మాటల వల్ల మోసపోయిన వారు ఎంతోమంది కోకొల్లలుగా ఉన్నారు. అంతే, మనుషుల మాటలు ఏం చేస్తాయండి? మోసం చేస్తాయి, లేకపోతే మనల్ని పడవేస్తాయి, లేదా మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటాయి, లేదా మనల్ని తప్పిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి మనుషుల మాటలు. లేదా చాలా బలహీనలం అయిపోతూ ఉంటాం మనుషుల మాటల ద్వారా. పడిపోతున్న పరిస్థితులు ఎంతోమందివి, ఎన్నో కుటుంబాలవి. అందుకనే చూడండి, మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు మనం వినాలి. ఉదయం నుంచి చాలా మట్టుకు మనుషులతో మాట్లాడారు కదా, అవునా? మనుషుల మధ్యలో ఉన్నారు, మనుషులతో మాట్లాడారు. అన్ని పనులలో మనుషుల సలహాలు తీసుకుని ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను, అవి ఏవి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళవండి. కానీ ఇదిగో మనం గడుపుతున్నామే ఈ కొద్ది సమయం, దేవునితో ఒక మంచి సహవాసం, దేవునితో మాట్లాడుతున్నాం, దేవుని మాటల్ని వింటున్నాం, దేవుని మాటలు పట్టుకుంటున్నాం. ఇదిగో చనిపోవలసిన నిన్ను ఆయన మాటలు బ్రతికిస్తాయి. ఆమేన్. కృంగిపోయిన నిన్ను, భయంకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను, లేకపోతే అనేకమైన రుగ్మతల మధ్యలో ఉండొచ్చు, కానీ ప్రభు మాటలు అద్భుతకరంగా మనల్ని నడిపిస్తాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రతి రుగ్మతను కొట్టివేసేది ఆమేన్ దేవుని మాటలే. ఆమేన్. ఆయన నామం చాలా గొప్పదండి, ఆయన నామం ఉన్నతమైన నామం. ఆమేన్. ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం శ్రేష్టకరమైన నామం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాము. చూడండి, దేవుని మాటలు విత్తబడుతూ ఉండగా దయచేసి ఎవ్వరు కూడా వేరే పనులు చేస్తూ దేవుని మాటలు వినడము, లేకపోతే ఇంకెక్కడో ఉండి అలా కాదండి. చక్కగా కుటుంబాలుగా చేరి చక్కగా ఒక స్థలములో, దేవునికంటూ ఇచ్చిన స్థలము, ఇంట్లో ఒక స్థలం ఉంటుంది. ఆమేన్. అవునా కదా? ప్రార్థన చేసుకునే గది సపరేట్గా ఉంటుంది. ఒకవేళ గది లేకపోయినా ఒక ప్రత్యేకింపబడిన స్థలములో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చక్కగా ఆ ఫ్యామిలీ అంతా అలా కూర్చోండి, చక్కగా ప్రేయర్లో ఉండండి, దేవుని మాటలు వినండి. మనుషుల మాటలు విని మోసపోయారేమో, కానీ దేవుని మాటలు వింటే ఎన్నటికీ మోసపోరు. దేవుని మాటలు బలపరుస్తాయి, దేవుని మాటలు మనల్ని నడిపిస్తాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? త్వరగా దేవుని మాటలు విందాం. ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో ఇలాగనే 7 o'clock చాలా త్వరగా లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్లో ఏకీభవించండి. 7 o'clockకే లైవ్లో ప్రతి ఒక్కరం పాల్గొందాము. ఈ సమయంలో మనం అందరం కలిసి దేవుని మాటలు విందాం. ఈ రోజున చూడండి, చాలామంది జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి, అవునా కాదా? అవునా? ఎస్, చాలామంది జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితి, చాలా కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎవరు సహాయం చేస్తారా? ఎవరు మనల్ని నడిపిస్తారా? ఎవరు ముందుకు తీసుకొని వెళ్తారా? కొద్ది శ్రమ రాగానే, కొద్ది కష్టము రాగానే వెంటనే సహాయము చేసేవారి కొరకు మన కనుచూపులు ఎదురు చూస్తూ ఉంటాయి, అవునా? వీరు చేస్తే బాగుండు, వాళ్ళు చేస్తే బాగుండు సహాయం, మనం ఇక్కడికి వెళ్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, పోలీస్ స్టేషన్స్కి వెళ్తే బాగుండు, లేకపోతే ఏదైనా కోర్ట్కి వెళ్తే బాగుండు, లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్తే బాగుండు, లేకపోతే ఏదైనా అధికారి దగ్గరికి వెళ్తే బాగుండు, నాకు సహాయం చేస్తారనుకుంటా అని మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ, వీరి దగ్గరికి, వారి దగ్గరికి ఉదయం లేస్తే ఎవరో దగ్గరికి సహాయం కొరకు వెళుతూ ఉంటాం, అవునా కాదా? అవునండి. ఉదయం లేస్తే దేని కొరకైనా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి సహాయం పైన ఆధారపడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు కూడా పక్కవారి సహాయాన్ని ఎదురు చూస్తూ ఉండేవారు చాలామంది. వారి కొరకు, వీరి కొరకు ఆరాట పడుతూ ఉంటాం. చివరిగా ఏ సహాయము జీవితంలో మనం పొందుకోలేని పరిస్థితులు, చాలా పరిస్థితులు ఇలానే ఉన్నాయండి. చాలామంది గంటల తరబడి పోలీస్ స్టేషన్స్లో ఉంటారు. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అస్సలు విసుగు రాకుండా ఎప్పుడు ఆఫీసర్ వస్తారా,
కదా. ఎప్పుడు సిఐయో ఎస్ఐయో ఎవరో వస్తే మనకున్న బాధను చెప్పుకోవాలి, వారికి న్యాయం తీరుస్తారేమో అని వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా. లేకపోతే పెద్ద మనుషుల దగ్గర తిరుగుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, న్యాయం చేస్తారేమో మనకి, ప్రతి వారికి మనము మనల్ని ఇబ్బంది పెట్టేవారికి ఏదో ఒక సలహా ఇస్తారు, లేకపోతే ఏదో ఒక సహాయం చేస్తారని ఎవరి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉంటాం. ఉదయం నుంచి నిద్రించే వరకు ఇదే ఆరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం కదండి. కానీ చూడండి, మనము ఎవరి సహాయాన్ని అంటే పొందుకోవాలని ఆశతో వెళ్తూ ఉంటామో ఆ ఆశ కాస్త ఏమవుతుందంటే చాలా నిష్ప్రయోజనంగా మారిపోతూ ఉంటుంది. ఈరోజు సహాయం చేస్తా అన్నవారే రేపటి రోజున నేనెప్పుడు నీకు సహాయం చేస్తాను అంటారు, అవునా? లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏదైనా మనకు కావాల్సిన ధనమో ఇంకేదైనా అడిగితే ఇప్పుడే వారికి ఇచ్చేసా, వీళ్ళకి ఇచ్చేసా, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నాకు కుదరట్లేదు, ఇదే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందుకనే చూడండి, ఈ రోజు మన అంశము ఏంటి అంటే ప్రతి కుటుంబానికి ఇది ఒక గొప్ప సందేశం అండి. దేవుడు మనకు సహాయకుడు అని మనం ఎరగాలి. ఆమేన్. ఎవరండి సహాయకుడు? మనుషులు కాదు. ఎవరు సహాయకుడు? ఎవరు సహాయము చేసేవారు? ఎవరు సహాయకులుగా మనతో ఉంటారంటే దేవుడే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు, ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే సహాయము చేస్తారనే మాట మనకు తెలుసు. అయితే ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి కుటుంబము కూడా దేవుడు ఎలా సహాయకుడుగా ఉంటాడో మనం చూడబోతున్నాం ఈ రాత్రికాల సమయంలో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవారండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు ఎన్నటికీ కాదు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ విధంగా సహాయం చేస్తారంటే చూద్దామా. మనము మరి ఈ లేఖనాల ప్రకారం ముందుకు వెళ్దాము. 146వ కీర్తనల నుంచి 146వ కీర్తనలు. ఓ జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 146వ కీర్తనలు మొదటిగా 7వ వచనాన్ని మనం చదువుదామా? ఎస్ 146వ కీర్తనలు 7వ వచనం. మొదటిగా ఆయన ఏ విధంగా మనకు సహాయపడతారో మొదటిగా చూద్దాం. ఆయన సహాయం ఎలా ఉంటుందో తెలుసండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సహాయకుడైన దేవుడై ఉన్నారు. అయితే ఆయన ఏ విధంగా సహాయపడతారంటే ఎవరైతే బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆమేన్. ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే ఇరుకుల్లో ఉంటారో, కష్టములో ఉంటారో, ఇదిగో ఆయన వారికి న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, మంచి మాట, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. ఆమేన్. యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి కంట ఆయన బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నారు. ఆయన సహాయము అలా ఉంటుందండి, న్యాయము చేస్తాడు ఆయన. ఆమేన్. ఆయన సహాయకుడైన దేవుడై ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కొన్ని కోర్ట్ కేసెస్ మధ్యలో మనం ఉంటూ ఉంటాం కదండి. కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు మనం అనుకోవచ్చు, ఊర్లలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎక్కడెక్కడైనా ఏ పరిస్థితిలో ఉన్నా మనం అనుకుంటూ ఉంటాం,
నేను ఇంత బాధలో ఉన్నాను కదా, నా తరఫున మాట్లాడేవారు ఎవ్వరూ లేరండి. నేను ఒంటరి వాణ్ణి, నాకే దిక్కు లేదు, నా కుటుంబానికి ఏ దిక్కు లేదు, నా కుటుంబం తరఫున నాకు న్యాయముగా మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. నా కుటుంబం అంతా ఒంటరి కుటుంబంగా అయిపోయింది. ఊరిలోనే నేను ఒక వెలివేయబడ్డ కుటుంబముగా నా కుటుంబం ఉంది, లేకపోతే నాకెవరు దిక్కు లేరు అని బాధపడుతూ ఉంటాం. కానీ చూడండి, అలా ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడు వారికి ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ఎదుటి వ్యక్తి అన్యాయము చేస్తూ ఉండొచ్చు, చాలా వేదనకి గురి చేయొచ్చు, చుట్టూ ఉన్న వారి మాటలు చాలా భయాందోళనకి గురి చేస్తూ ఉంటాయి, ఇంకా చాలా విభ్రాంతి చెందుతూ ఉంటాం. అయ్యో ఎలా ఏంటి నా కుటుంబ పరిస్థితులని. కానీ చూడండి, ఎవరు అన్యాయము చేసినా, ఏ అధికారి అన్యాయము చేసినా, ఏ న్యాయవాది అన్యాయము చేసినా, ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఆఫీసర్ అన్యాయము చేసినా, దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు, ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏంటండి దేవుడు? చెప్పండి, ఎవరు? న్యాయము తీర్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఏడుస్తున్నారా? ఇంట్లో చాలా వేదనతో కుటుంబం ఉందనుకుంటా. అక్క, ఎవ్వరు మా తరఫున మాట్లాడట్లేదక్క, మాకు ఎలా జరుగుతుందో న్యాయం కదండి. ఒక చెల్లి ఒక రోజున విజయవాడ మీటింగ్స్లో ఒక చెల్లి ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోయారు ఇంట్లో ఉన్న వారందరూ. ఇంట్లో కుటుంబం అంతా కూడా వారికి ఉన్న డబ్బులంతా వారికి పెట్టేశారు. ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవ్వరు ఏ సహాయం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అక్క, మేము ముగ్గురం ఆడపిల్లలం అక్క, ఈ డబ్బులు వస్తే, మేము పెట్టిన డబ్బులు వస్తే మా పెళ్ళిళ్ళు చేయొచ్చని మా అమ్మ నన్ను అనుకున్నారు. ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కేసాం, ఒకటే మాట చెప్పామండి, ఏంటో తెలుసా? నాన్న, ఎవ్వరు న్యాయం చేయకపోయినా న్యాయము చేసే దేవుడు ఆయన, అంతే. ఆమేన్. ప్రార్థన చేయండి రా. ఎవరైతే ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదో, ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే డబ్బులు తీసుకొని అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే మధ్యలో ఉండి మరి న్యాయం చేయని వారిగా ఉంటున్నారో, ఇదిగో దేవుడు అద్భుతమైన రీతిలో మీరు నోరు తెరచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి కుటుంబముగా. దేవుడు ఎంత అద్భుతం చేస్తారో తెలుసా? ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి హృదయాలను దేవుడు మార్చి వేస్తారు, వారి హృదయాలను దేవుడు కదల్చి వేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైన రీతిలో ప్రార్థించినట్లుగా ఎవరైతే మధ్యలో ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే చాలా వేదనకి గురి చేశారో, వారి హృదయాలను దేవుడు తాకి ఉన్నారండి. ఆమేన్, ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం బాధపడుతున్నప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మన కన్నీళ్లను చూసే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏంటండి, ఆయన సహాయకుడై ఉన్నారు. ఏ విధంగా సహాయపడతారంటే, బాధల్లో ఉన్న మనకి న్యాయము తీర్చే దేవుడిగా సహాయపడతారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అదే 146వ కీర్తనలో 7వ వచనంలోనే మొదటిగా ఆయన న్యాయం తీర్చే దేవుడు అయితే ఆయన ఎలా సహాయం చేస్తారంటే, ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, మొదటిగా న్యాయం అయితే, రెండవదిగా ఆకలి గొనిన వారికి ఆహారము దయచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన పోషకుడిగా ఉన్నారు.
మొదటిగా ఆయన నాయకుడిగా ఉన్నారు, పోషకుడుగా ఉన్నారు. ఆమేన్. ఆయన ఎలా అయినా మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీవు ప్రార్థిస్తే చాలు, నీవు ప్రార్థనలో ముందుకెళ్తే చాలు. ఆమేన్. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయా? కుటుంబంలో చాలా 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 లేని పరిస్థితిలో ఉన్నారనుకుంటా. ఆ కిచెన్లో ఉన్న ఆ డబ్బాలు ఏవైతే ఉన్నాయో, ఆ సరుకుల బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఖాళీ అయిపోయి ఉన్నాయా? పిల్లల్ని పోషించడం ఎలానో అర్థం అవ్వట్లేదా? ఏ ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, వీటి ద్వారా చాలా మానసికంగా కృంగిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతూ ఉన్నారు. వారి సహాయం వీరి సహాయం కోరుతున్నారు. ఇదిగో నిన్ను సృజించిన దేవుడు నీకేది కావాలో, నువ్వే అవసరతలో ఉన్నావో ఆయనకు తెలియదంటారా? కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే స్థిరముగా నిలబడి, ఏ కుటుంబం అయితే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు వైపు చూడడం ప్రారంభిస్తారో ఆయన వారికి సహాయకుడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎలాంటి సహాయం అంటే, నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు, నువ్వు చాలా భయంకరమైన పరిస్థితులలో నీ కుటుంబ పోషణ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన నీకు ఆహారాన్ని ఆమేన్ దయచేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి చేసే ఆయన సహాయం ఏంటంటే, ఆయన నాయకుడుగా ఉన్నారు. ఆమేన్. న్యాయము తీర్చే దేవుడు ఆయన. ఆమేన్. రెండవదిగా ఆయన ఏంటండి? ఆయన పోషకుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? కుటుంబంలో ఉన్న వారందరూ ఈ మాటలు వింటున్నారా? ఏంటండి? ఆయన నాయకుడిగా ఉన్నారు, పోషకుడుగా ఉన్నారు. ఆయన సహాయం అలా ఉంటుందండి. ఆమేన్. ఆప్తులైన వారు హాని చూసిన కడుపు మీద కొట్టేశారండి. సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత వారే నాకు రాకుండా చేశారు. ఈరోజు నేను రోడ్డుకెక్కిన పరిస్థితిని అనుకుంటున్నారా? బాధపడుతున్నారా? మనతో ఏమీ లేకపోయినా పర్లేదండి, యేసయ్య ఒక్కరుంటే చాలు. ఎన్ని భయంకరమైన విపత్తులైనా ఆయన మనల్ని దాటించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆఫ్టర్ ఆల్ నీ సొంత వారు నీకు ఎంత ఇస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు? నువ్వు కొద్దిగా వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆ కొద్దిగా కావాలని ఆశపడుతూ ఉంటావేమో. తండ్రి అంటాడు, అరే నాన్న, అది నీకెందుకురా బాబు, నీకు ఇంకా విలువైనది, శ్రేష్టమైనది నా దగ్గర ఉన్నాను, అది కొడుగ్గా నీకు ఇస్తానంటారు ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు మేలైనది, యోగ్యమైనది మాత్రమే ఆయన మన జీవితంలో మనకు దయచేసి దేవుడై ఉన్నారండి. ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో, ఆమేన్. సహాయం కావాలని అక్కడికి వెళ్ళడం కాదు, కుటుంబము దేవుని వైపు తేరి చూచే కుటుంబముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చూసిన మిత్రులే నిలువకుండినా, చెప్దామా? నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో
అందరం 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 ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. జీసస్ మీకే మహిమ. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఎలాంటి సహాయం అంటే ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలములో గుండె జారిన పరిస్థితులలో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడే మనకు సహాయకుడండి. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన మొదటిగా న్యాయకుడై ఉన్నారు, రెండవదిగా ఆయన పోషకుడై ఉన్నారు. ఆయన సహాయం ఇలానే ఉంటుందండి. ఆమేన్. ఒక్క సహాయం చేసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. మనుషులు ఒక సహాయం చేస్తే ఎన్నిసార్లు చెప్పుకుంటారు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పుకుంటారు? ఒక్క సహాయం చేసి ఎంతగానో సహాయం చేశామని చెప్పుకుంటారు. ఒక సహాయం అంతే. ఒక సహాయం చేసి నా వల్లనే ఇంత గొప్పవాడయ్యాడు అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత చేసింది ఏముండదు, ఒకే ఒక సహాయం కదా. లేదా సహాయం చేస్తామని మోసం చేసేవారు ఉన్నారు. ఎన్నో విషయాలు జీవితాల్లో కదండి. చూడండి, ఎవ్వరు మనతో అవసరం లేదండి, యేసే మనతో ఉంటే చాలు. ఆమేన్. నీకు అన్ని విధాలుగా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సహాయం మొదటిగా ఆయన నీకు న్యాయకుడిగా ఉంటారు, రెండవది ఆయన నీకు పోషకుడిగా ఉంటారు. ఆమేన్. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? ఆయన సమర్థుడు కాదంటారా? ఆయన ఖచ్చితంగా సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది, మొదటిగా ఆయన న్యాయము
ఆయన న్యాయము తీర్చును, రెండవది ఆయన ఆహారము దయచేను. అది 7వ వచనంలో 146వ కీర్తనలు 7వ వచనంలో కింద మనం చూసినట్లయితే, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. ఆయన విడుదల చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు. ఆయన పోషించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మూడవదేంటి? బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడై ఉన్నారు. ఆయన సహాయం అలా ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వారిని విడుదల కలగచేసే దేవుడు. ఆమేన్. అంత అద్భుతమైన శక్తి ఉంది ఆయన దగ్గర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి బంధకాల మధ్యలో ఉన్న ఆ బంధకాలన్నిటినీ కూడా ఏంటండి, తన చేతులతో ఆ బంధకాలను తొలగించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా గొర్రెలు మనతో ఉన్నాయనుకోండి. గొర్రెల కాపరికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె ఏమైందంటే, ఒక గొర్రె పిల్ల చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఈయనకు ఆ గొర్రెపిల్ల స్వరం మాత్రమే వినిపిస్తుంది అనుకోండి గొర్రెల కాపరికి. ఆయన ఆ గొర్రె స్వరాన్ని బట్టి ఆ గొర్రె ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు. అవునా కాదా? అవునా? మంచిగున్నవన్నిటిని పక్కకు పెట్టి ఏం చేస్తాడు? ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల మిస్ అయిపోయిందో ఆ చోటున వెతుకుతూ ఉంటాడు. ఆ సౌండ్ బట్టి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, అది ఏ దిక్కుందో దాని వాయిస్ బట్టి, దానికి ఉన్న ఆ సౌండ్ని బట్టి అలా చూస్తూ ఉంటాడు. అది చిక్కుబడిపోయింది అనుకోండి ఏదైనా పొదల్లో, వెళ్తున్న సమయంలో సహజం. ముళ్ళు గుచ్చుకోవడం, ముళ్ళ పొదల్లో చిక్కుకోవడం, ఇవన్నీ సహజం. అవునా కాదా? ఆయన ఏం చేస్తాడు? గొర్రెపిల్లని అలానే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ గొర్రెల కాపరి. 90 గొర్రెలు ఏవైతే ఉన్నాయో, ఇంక ఇది వద్దులే అవన్నీ ఉన్నాయి కదా అని వెళ్ళిపోడు. ఆ 99 సేఫ్గా ఉన్న వాటిని పక్కకు పెట్టి ఏదైతే ఆ పొదలో చిక్కుకుందో దాన్ని ఆయన స్వహస్తాలతో ఏం చేస్తాడంటే ఆ ముళ్ళనన్నిటిని తొలగించి దాంట్లో నుంచి ఆ గొర్రెల కాపరి ఆ చిన్న గొర్రె పాపని బయట తీస్తారు. హల్లెలూయా. ఆ బంధకాల్లో ఉన్న గొర్రెని ఏం చేస్తారు? బయటికి తీసుకొచ్చి విడుదలనిస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనం కూడా అలా చిక్కుపడిపోయి ఉన్నామేమో, మన కాపరి ఆయనే కదా. ఆమేన్, ఆమేన్. ఎవరి కుటుంబానికైతే కాపరిగా ఉన్నాడో, ఆమేన్, చెప్పండి. ఏ కుటుంబాలకైనా కాపరిగా ఉన్నారు? ఊరికి చేతులు ఎత్తద్దు. చాలామంది వెంటనే లైవ్లో ఏకీభవిస్తున్న వారు, లేకపోతే ఇక్కడ ఎంతమంది గృహాలకి, ఎంతమంది కుటుంబాలకి ఏసే కాపరిగా ఉన్నారంటే ఇలా అంటారు. కానీ కుటుంబాలలో ఏసే లేరు, జీవితాల్లో క్రీస్తు లేడు. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం కదండి. పరిస్థితులు రాగానే మనుషులు మారిపోతూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. అవునండి, పరిస్థితులు రాగానే మారిపోతూ ఉంటారు మనుషులు. కొద్ది కాలం దేవుని పట్టుకొని కొద్ది కాలం లోకాన్ని పట్టుకుంటూ ఉంటారు. పరిస్థితులన్నీ ఎప్పుడు అనుకూలంగానే ఉండాలి కదా. పరిస్థితులు ఎప్పుడు ప్రజలకు అనుకూలంగానే ఉండాలి. అసలు నువ్వు ప్రతికూలంలోనే ఉన్నప్పుడే కదా దేవుని శక్తి, దేవుని మహిమ ఏంటో తెలిసేది నీకు. ఆమేన్. దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది తెలుసా? నువ్వు నిందలు పడ్డప్పుడే, నువ్వు శ్రమలు పడ్డప్పుడే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడే, నువ్వు దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడే ఆయన మహాశక్తి ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నా నీ చూపు ఆయన పైన ఉంటే, ఆయన వైపు ఉంటే ఏమవుతుందండి? భయంకరమైన పొదల్లో నీవు ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, భయంకరమైన పొదల్లో నువ్వు చిక్కుబడిపోయి ఉన్నా, నీ కుటుంబం చిక్కుబడిపోయి ఉన్నా, ఆయన నిన్ను ఆ భయంకరమైన బంధకాల నుంచి విడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా,
భయంకరమైన బంధకాల నుంచి ఓ నిన్ను విడిపించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంత మంచి దేవుడు కదండి. ఆమేన్. ఆ గొర్రె పిల్ల ఆ చూపు ఎలా ఉంటుందంటే, నా కాపరి ఎక్కడున్నాడో అని వెతుకుతూ ఉంటుంది కదా. నన్ను కాపాడడానికి వస్తూ ఉంటాడేమో. ఆ చిన్న చిన్న జీవులకే అంత వివేచన జ్ఞానం ఉందే, కానీ మనకు లేదండి. మన కుటుంబాలకు లేదు, జీవితాలకు లేదు ఆ వివేచన, ఆ జ్ఞానము లేదు. ఎవరిపైనో ఆధారపడుతూ ఉంటాం, ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, వారి వైపు వీరి వైపు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. మన పాదాలు అనవసరమైన స్థలంలో పడుతూ ఉంటాయి, అనవసరమైన స్థలంలో మనం ఉంటూ ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదండి. ప్రైజ్ ది లార్డ్. మన చూపు దేవుని పైన ఉన్నప్పుడు ఆయన బంధింపబడిన వారిని విడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బంధించబడిన వారిని ఆయన విడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత ఘోర పాపివైనా, నువ్వెంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత భయంకరమైన వ్యక్తివైనా, నువ్వు కఠినమైనా, నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఎలాంటి విషయాల్లో నువ్వు ఉన్నా ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారా? ఆమేన్. మొదటిగా ఆయన ఏంటి? ఆయన సహాయం ఎలా ఉంటుంది? ఆయన న్యాయము చేసే దేవుడు. ఆమేన్. ఆయన నాయకుడు. ఆమేన్. చెప్పండి. ఆమేన్. ఆయన న్యాయము చేసే దేవుడు. రెండవది ఆయన పోషించే దేవుడు. ఆమేన్. ఆయన సహాయం అలా ఉంటుంది. మూడో సహాయం ఆయన బంధించిన వారిని విడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చూద్దామా? కింద వచనాలు మనం చూసినట్లయితే యెహోవా 8వ వచనం, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. హల్లెలూయా. ఏంటండి? ఎలా గుడ్డివారు అంటే చూపు లేని వారని కాదు అర్థమవుతుందా? ఈ లోకం వైపు చూస్తూ గ్రుడ్డితనాన్ని తెచ్చుకునేవారు చాలామంది ఉన్నారు. వారి కన్నులు ముయ్యబడతాయి అంతే. దేవుని మహాశక్తి ఏంటో వారికి అర్థం కాదు. అలాంటి వారి కన్నులను ఆయన తెరచే దేవుడై ఉన్నారు. ఆమెన్. చీకటిలో బ్రతుకుతున్న వారిని ఆయన ఏంటండి? ఆ గ్రుడ్డితనం నుంచి ఆయన ఏం చేస్తారండి? చదువుదామా? వారి కన్నులను తెరవ చేయువాడు. గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఆయన అన్ని విషయాల్లో సమర్థుడు. ఆమేన్. ఒకవేళ బిడ్డల జీవితం బాలేకపోతే, వారు పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకపు గుడ్డితనంలో బ్రతుకుతున్నప్పుడు, తల్లిగా నువ్వేం చేయాలో తెలుసా? చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఏం చేస్తారండి? ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేస్తూ ఉంటారు. అవునా? ప్రార్థన చేయండి అమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. వీరు మాత్రం నోరు తెరవరు. అవునా? చాలామంది కుటుంబాలు ఇలానే ఉన్నాయి. పక్క వారికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి, కానీ వారి ప్రార్థన కంటే మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. నీవు నోరు తెరచి ప్రార్థన చేయి. గుడ్డితనములో ఉన్న నీ కుమారుడు విడిపించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించబడతాడు. ఎలాంటి పాపపు జీవితంలో నీ కుమారుడు ఉన్నా, తల్లిగా తండ్రిగా నీవు చేసే ప్రార్థన ఆ గుడ్డితనంలో ఉన్న ఆ కుమారుడికి రక్షణగా మారుతుంది. ఆ గుడ్డితనము ఏంటండి? చింపివేయబడుతుంది. అంతేనా? తెరంతా కూడా పోయిద్దంతే. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఆ గొప్ప శక్తి
నీ కుమారుని తాకుతుంది. ఆమేన్, ఆమేన్. ఎలాంటి గుడ్డితనంలో ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి వ్యతిరేకతలో ఉన్నా, ఎలాంటి విషయాల్లో ఉన్నా, నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు మరొకటి కూడా చూస్తూ ఉంటారు. ఏంటో తెలుసా? ఇంత భయంకరమైన దుఃఖంలో ఉంది కదా ఈ కుమార్తె, లేకపోతే ఇంత భయంకరమైన శోధనలో ఉంది కదా, ఇంత భయంకరమైన కన్నీళ్ళతో ఉంది కదా, నా పైన ఆధారపడతారో లేదో అని దేవుడు చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అందరి చుట్టూ తిరుగుతున్నావు అనుకుంటా. నీ కుమారుడికి సంబంధించిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నావేమో. అరే నాన్న ప్లీజ్ రా, వాడిని ఎలా అయినా దీని నుంచి తప్పించురా. లేకపోతే ఇంకా ఎక్కడికో వెళ్తున్నావేమో. అక్కడికో వెళ్ళడం కాదండి, రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, ఆ గుడ్డితనములో ఉన్న నీ కుమారుని నీవు చేసే ప్రార్థన ద్వారా ఆయనను ఆధారపడడం చూసిన తర్వాత, ఆమేన్, ఆయనని నీవు ఆశ్రయించడం విధానాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా ఆ అద్భుతమైన కార్యము నీ కుటుంబంలో చేయగల సమర్థుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇంట్లో బిడ్డల జీవితాలు బాలేవేమో, ఇంట్లో భర్త జీవితం, భార్య జీవితం, ఇంట్లో పరిస్థితులు బాలేదేమో, భయంకరమైన వేదన మధ్యలో ఉన్నారేమో. ఒకటే, దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతమైన రీతిలో ఆయనను ఆశ్రయించిన వారికి గొప్ప సహాయకుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గుడ్డి వారి కళ్ళను తెరవ చేయు దేవుడు ఆయన. హల్లెలూయా. 4వది 5వది కింద వచనం చదువుదామా. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీతిగా ఎవరైతే వెళ్తున్నారో, యథార్థంగా ఎవరైతే ఉన్నారో, నీతిమంతుల పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడు. హల్లెలూయా. నీ ముందర అన్యాయము తీర్పు, అన్యాయమైన మాటలు, అన్యాయమైన వ్యతిరేకత నీ ఉందేమో, కానీ ఆయన నీతిమంతుల పక్షాన ఉండి వారిని ప్రేమిస్తూ అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఫస్ట్ ఆయన ఏంటంటే, ఆయన సహాయం ఎలా ఉంటుంది? ఆయన మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. 146వ కీర్తనలో 7వ వచనం నుంచి, ఆయన మొదటిగా న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు. ఆయన న్యాయం కలిగిన దేవుడై ఉన్నారు. రెండవదిగా ఆయన చెప్పండి పోషకుడుగా ఉన్నారండి, ఆహారము తీర్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆహారాన్ని దయచేసే దేవుడు. కింద 3వది బంధింపబడిన వారిని విడుదల చేయు దేవుడు ఆయన. ఆయన సహాయం అలా ఉంటుంది. 4వది గుడ్డి వారి కళ్ళను తెరవ చేయు దేవుడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే, ఆయన సహాయాన్ని నువ్వు కోరితే, ఆయన నీకు సహాయకుడుగా ఉండి ఇన్ని అద్భుతాలు జరిగిస్తూ వస్తారు. కింద వచనాల్లో ఆయన ఏంటండి? కృంగిన వారిని చదువుదామా. తర్వాత ఏంటండి? ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడై ఉన్నారు. దానికంటే ముందు ఒక వచనాన్ని మనం చూడలేదండోయ్. ఏంటో తెలుసా? యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అది 5వది, కిందది 6వది. ఏంటండి చెప్పండి? ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆమేన్. మనుషులైతే కృంగిన వారిని ఇంకా కృంగదీస్తారు. అవునా? ఒక సామెత ఉంటుంది, చచ్చిన పని ఇంకా చంపుతారు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటాం. అవునా? మాటలు అన్నీ 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 అని నిందలు వేసి 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 కదా, ఇవన్నీ పడి కృంగిపోతూ ఉంటాం. మనుషులు లేవనెత్తడానికి సహాయపడరు. తోటి వారు ఎదుగుతూ ఉంటే ఇంకా కృంగదీయాలి, ఇంకా పడిపోవాలా, ఇంకా నష్టాన్ని చేయాలి, ఇంకా లాగాలి. అంతేనా? అవునా కదా? మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, నేను ఎదగకపోయినా పర్లేదు కానీ పక్కనోడు ఎన్నటికీ ఎదగకూడదు, అంతే.
నేను బాగుపడపోయినా పర్లేదు, కానీ వాడు మాత్రం అస్సలు బాగుపడద్దు. ఎన్నటికీ వాడి కుటుంబం బాగుపడద్దు, వాడు ఎన్నటికీ దీవించబడద్దు. పర్లేదు, నాకేమైనా పర్లేదు, కానీ వాడు ఎదుగుదల నా వల్ల కావట్లేదు కదా, ఓర్చుకోలేరండి. అలాంటి జీవితాలు ఎన్నటికీ బాగుపడడం. మనుషులు కృంగిపోయిన వారిని ఇంకా వారి మాటల ద్వారా కృంగతీస్తూ ఉంటారు, చాలా శోధనకి గురి చేస్తూ ఉంటారు, చాలా కన్నీళ్లకు గురి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన ఎలాంటి సహాయకుడు అంటే, కృంగిపోయి ఉన్న నిన్ను ఆయన తన చేతులతో లేవనెత్తే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైన పరిస్థితిలో ఉన్నారా? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారా? కుటుంబంలో దీని నుంచి ఎలా బయటికి రావట్లేదని కృంగిపోయిన పరిస్థితిలా, ఎదుగో దేవుడు అంటున్నారు, నానా నేనున్నాను కదా నేను లేవనెత్తడానికి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితాలను బాగు చేసే దేవుడు, జీవితాలను కట్టే దేవుడు. అందుకని ఏదైనా సమస్య రాగానే వారింటికి వీరింటికి, ఇంకా తెలిసిన వారి దగ్గరికి, ఏదో ఆఫీసెస్ దగ్గరకో న్యాయవంతుల దగ్గరకో ఎక్కడెక్కడికో తిరగడం కాదు, మోకరించి కుటుంబం అంతటిని పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆమేన్. కుటుంబంలో ఉన్న సమస్యని బయట వేయడం కాదు, కుటుంబముగా కూడి ప్రార్థన చేయండి. మీ స్థితినే మార్చివేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. నీ గృహంలో స్తుతి లేకపోతే నీ స్థితి మార్చబడదు. ప్రార్థన లేకపోతే నీవు నీ కుటుంబం శూన్యముగా మార్చబడతారు. అందుకని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. కృంగిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడు ఆయన. 6వది నీతిమంతులను ప్రేమించే దేవుడు ఆయన. కింద యెహోవా పరదేశులను కాపాడువాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఆయన సహాయం అలానే ఉంటుంది. ఏంటండి? పరదేశులను కాపాడువాడు. కింద వచనాలు మనం చూసినట్లయితే, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువుదామా? ఏంటండి? ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. ఆమె ఏడుస్తూ ఉన్నారా ఇంట్లో? భర్తను కోల్పోయానండి. ఒకప్పుడు నా స్థితి బాగుండేది భర్త ఉన్నప్పుడు కదా. మా ఓల్డేజ్ హోమ్లో ఉన్న అమ్మమ్మలు చెప్తూ ఉంటారు, వారితో నేను ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు అన్నీ మాట్లాడిస్తూ ఉంటానన్నమాట. బాగుండేదమ్మా అప్పుడు. ఎప్పుడైతే నా భర్తను కోల్పోయానో నా జీవితం అంతా నష్టమే అయిపోయింది. నేను అంటాను ఒకటే మాట, ఏంటంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టి, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ కన్నీళ్ళని ఆయన చూశారు కాబట్టి, నీ స్థితిని ఆయన చూశారు కాబట్టి ఈ స్థలంలో నేను ఉంచారమ్మా. ఆమె. అందుకనే తండ్రి లేని వారిని విధవరాళ్ళను ఆయన ఆదరించువాడు. ఈ స్థలంలో ఎంతోమందిని దేవుడు ఆదరిస్తున్నారు. ఆమె. చాలామంది భయంకరమైన పరిస్థితులు రోడ్ల మీద ఉన్నారు, అవునా? కానీ చూడండి దేవుడు ఎంత మంచి కృపనిచ్చారు. ఆమె. అందుకనే ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. కుటుంబంలో ఒంటరి వాడిని పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధులు లేరు. ఒంటరి అయిపోయాను, ఎక్కడ చూసినా ఎవరు చూసినా నాకు సహాయం చేసేవారు లేరని ఏడుస్తున్నావా అనుకుంటా చెల్లి, తమ్ముడా ఏడుస్తున్నావా? ఏడవద్దు. ఇదిగో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు, ఇదిగో నువ్వు ఎవరి ఆదరణ కోరుకుంటున్నావో వారి ఆదరణ ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అంతేనా? వారు ఈరోజు నిన్ను ప్రేమించవచ్చు, రేపటి రోజు నిన్ను ప్రేమించకపోవచ్చు. మనుషుల ప్రేమ ఈ రోజున ఒకరోజు ఒకలాగా ఉంటుంది, రేపు మరొకలాగా ఉంటుంది కదా. ఒకేలాగా ప్రేమించేవారు ఎవరు లేరండి. కానీ దేవుడు మాత్రం తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఒకేలాగా ప్రేమించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ ఎంత అద్భుతం అంటే ఎవర్ లాస్టింగ్ లవ్. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే శాశ్వతమైన ప్రేమ. దానికి హద్దు లేదు, పరిమితులు లేవు ఆయన ప్రేమకి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ప్రేమకి పరిమితులు ఉన్నాయి. కొద్ది వరకే, కొద్ది సమయమే, కొద్దిసేపే, లేకపోతే
మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారో, ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎలా నిందలు వేస్తారో అర్థం కాదు కదా. కానీ దేవుని ప్రేమ అలా కాదండి. నువ్వు కృంగిపోతే నిన్ను లేవనెత్తే దేవుడు, నువ్వు బలహీనుడుగా ఉంటే నిన్ను బలపరిచే దేవుడు, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నీ నాయకుడై ఉన్నాడు, నీ నావికుడుగా ఉన్నాడు, నీకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు మంచి కాపరిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటండి, మన నాయకుడు ఆయనే, మన పోషకుడు ఆయనే, మన నావికుడు ఆయనే, మన స్నేహితుడు ఆయనే, మన బంధువుడు ఆయనే, మన కాపరి ఆయనే, మన సహాయకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా, ఎవరు బాధ పెట్టినా, ఎవరు నిందలు వేసినా ఆయన నీకు సహాయకుడుగా ఉన్నారంతే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ 166వ కీర్తనలో 7 నుంచి 9 వచనాలు ప్రతి లైన్ ప్రతిరోజు అండర్లైన్ చేసుకుని చదవండి కుటుంబంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కుటుంబంలో ఈ మాటలు ఎప్పుడు పలకండి. ఆమేన్. ఆయన సహాయాన్ని గుర్తు తెచ్చుకోండి అంతే. ఆమేన్. కానీ ఏదో సమస్య రాగానే వారింటికి వీరింటికి పరిగెత్తడమో, ఇంకా ఎక్కడికో వెళ్ళడమో, నష్టాన్ని చూడొద్దు. ఆమేన్. చాలామంది నష్టాన్ని చూస్తూ ఉంటారండి, మేలు చేసే దేవుని మర్చిపోతూ ఉంటారు. ఆయన మేలు చేయక ఎన్నటికీ ఉండరండి. ఆమేన్. ఆయన మేలు చేస్తూనే ఉంటారు, మంచి చేస్తూనే ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరికంటే ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో, ఎవరి కనులు ఆయన పైన ఉంటాయో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని పైన నిరీక్షణ ఉంచుకుంటుందో ఆ కుటుంబానికి ఆయన సహాయకుడైన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చక్కనైన మాటలు కదా. అందుకని ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలుగా ఈ వాక్యాన్ని పట్టుకుందాం. ఆమేన్. దేవుని మాటలు విలువైనవండి. ఆయన మాటలు రోజున మన హృదయంలో పదిలపరుచుకుందాం అంతే. ఆమేన్. ఎలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబంగా ప్రార్థన చేయండి అంతే. కుటుంబం అంతా ఆ కుటుంబానికి వచ్చిన సమస్యని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అంతే. నెక్స్ట్ రోజున సమస్య మీ ఇంట్లో ఉండదు అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. సమస్య ఉందా, కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేయండి, సొల్యూషన్ దొరికిద్ది. ఆమేన్. సొల్యూషన్ ఏంటంటే ఎలా విప్పబడుతుంది, ఎలా ఈ భయంకరమైన శోధన నుంచి విడుదల పొందుకుంటామంటే ప్రార్థన ద్వారానే. ఆమేన్. ప్రార్థన దేనినైనా జయిస్తుంది, దేనిపైన విజయాన్ని కలగచేస్తుంది. ఆమేన్. ప్రార్థనకి అంత అద్భుతమైన శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంట్లో పిల్లలకి బాలేని సమయంలో, వారి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య భర్తగా పిల్లల పైన చెయ్యి పట్టి ప్రార్థన చేయండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా. ఏంటండి, బాలేనప్పుడు పిల్లల పైన చెయ్యి పట్టి కుటుంబ ప్రార్థనలో బిడ్డల కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏదైనా సమస్య వచ్చిందా, దేవుడు సహాయం చేయలేడంటారా? ఆయన ఖచ్చితంగా చేసే దేవుడే ఉన్నారు. నువ్వు ఎవరైతే ఏ మనుషులకు వైపు చూస్తూ వారు సహాయం చేస్తారేమో, వీరు సహాయం చేస్తారేమో అనేసి నువ్వు ఆరాట పడుతున్నావు కదా. ఒకవేళ నీకు తెలిసిన వారు, నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో వారు ఎంతగానో సహాయం చేయగలుగుతారు? ఒక రోజు చేస్తారు, రెండో రోజు చేస్తారా, మూడో రోజు చేస్తారా, నాలుగో రోజు చేస్తారా, వారం చేస్తారా, నెల చేస్తారా కదా. ఒకరోజు చేయడమే ఎక్కువ. నీకెందుకు అంతగా సహాయం చేస్తారు మనుషులు? ఎవ్వరూ చేయరండి. నువ్వు కొద్ది సహాయం కొరకు అంత ఆతురత పడుతున్నావేమో, కానీ దేవుడు నీకు కొద్ది సహాయం చేయరండి.
హల్లెలూయా. నీకు ఆయన మేలు చేసే సహాయము చేసే దేవుడై ఉన్నారు. నీకు ఎంత మేలు అవసరమో, నీకు ఆ సమయంలో నీకెంత ప్రేమ అవసరమో, నీకెంత ఆదరణ అవసరమో, నీకెంత ఆ టైంలో నీకు ఏది అవసరమో ఆ సమయంలో ఆయన ప్రతి విషయంలో అన్ని కోణాలలో సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవిత కాలమంతా ఆయన మనకు సహాయకుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంత చక్కని మాటలు కదండి. అందుకనే దేవుని పైన కుటుంబాలుగా ఆధారపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, బిడ్డ మాట వినట్లేదా, భార్య భర్తగా ఇద్దరు కూర్చోండి చక్కగా ఆ కుటుంబ ప్రార్థనలో మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. బయట తిరుగుతున్న కుమారుడు ఇంట్లో ఉంటాడు అంతే, యేసు నామంలో. ఆమేన్. ఎన్ని రోజులు బయట తిరుగుతాడు? మీ ప్రార్థన ఖచ్చితంగా కుమారుని లాక్కొని వచ్చేస్తుంది అంతే. ఆమేన్. ఒకానొక రోజున మీతో పాటు ఆయన మోకాళ్ళు కూడా వంగిపోతాయి యేసు నామంలో. ఆమేన్, ఆమేన్. ఎవరైనా దేవుని ముందు తల వంచాల్సిందే. ఆమేన్. భర్త మాట వినట్లేదా, పిల్లల్ని కూర్చోపెట్టుకొని పిల్లలు నువ్వు ప్రార్థన చేయి అంతే. ఆమేన్. పిల్లలకి నేర్పించు ప్రార్థన. ఎంతమంది మేము ఈ బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తున్నారు? ఎంతమంది భర్తకు చెప్తున్నారు, రండి ప్రార్థన చేసుకుందాం, భార్యకు చెప్తున్నారు ప్రార్థన చేసుకుందాం కదా. కుటుంబానికి అవసరమైనది మాత్రం వదిలిపెడుతున్నారు. ఏదైతే వద్దో వాటిని పట్టుకుంటున్నారు. కుటుంబంలో అది కావాలి, ఇది కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, సోఫా కావాలి, ఎప్పుడు కూడా నిత్యము వసతులు అన్నీ కావాలి. కానీ యేసయ్య మాత్రం వద్దు. అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే నీ జీవితం, నీ కుటుంబం శూన్యము. అందుకనే చెప్తున్నాను, యేసయ్య ఉంటేనే, ఆయన సహాయం మనతో ఉంటేనే మనం అద్భుతకరంగా నడిపించబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా కుటుంబముగా చేరి గ్యాదర్ అయ్యి చక్కగా ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి అంతే. ప్రార్థన. మీరు ఏదైతే ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ బంధకాల మధ్యలో ఉన్నారో, నెక్స్ట్ రోజు ఆ బంధకాలు ఇంట్లో చూడరు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ప్రతి కట్లను తెంపేస్తుంది. ఆమేన్. ప్రతి శోధన పైన విజయాన్ని తీసుకొని వస్తుంది. కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటము పైన, కుటుంబ పోరాట పైన విజయం ఇస్తుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన అంటే బంధకాలలో ఉన్న నీ కుమార్ని దేవుని తట్టు తీసుకొని వస్తుంది. నీ కుమార్తెని దేవుని తట్టు తీసుకొని వస్తుంది. నీ భర్తని, నీ భార్యని దేవుని వైపు తిప్పుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఏం చేయాలండి? కుటుంబంలో ప్రార్థన ఉండాలి. కుటుంబము దేవుని సహాయము వైపు చూడాలి, మనుషుల సహాయం వైపు కాదు. మనుషులు చేస్తే ఒక్క సహాయం చేస్తారు, వదిలిపెడతారు. కానీ దేవుని సహాయాన్ని కోరితే ఇన్ని ప్యాకేజెస్ అన్నమాట. ఆమేన్. ఎన్ని ప్యాకేజెస్ అండి? లెక్కలేనన్ని ప్యాకేజెస్. బంపర్ ఆఫర్ అంటారే, డబల్ ఆఫర్ అంటారే, డబల్ అనాయింటింగ్ ఆయన మనతో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక్కదానిపైన ఎప్పుడు కూడా ఒకటే ఇదే చూస్తున్నావు. కానీ ఇదిగో నీకు ఇన్ని విధాలుగా సహాయం చేసే దేవుని మాత్రం మర్చిపోతున్నావే. ఈ సహాయం కావాలా, ఒక్కరోజు సహాయం కావాలా, శాశ్వత కాలపు సహాయం కావాలా? చెప్పండి. శాశ్వత కాలము దేవుని సహాయం నాకు, నా కుటుంబానికి ఉండాలి అన్నవా? చేతులు చూపించండి. మనుషుల సహాయం అయితే గ్యారంటీ లేదండి. గ్యారంటీ ఇవ్వగలుగుతారా? చెప్పండి. గ్యారంటీ ఉందా? మనుషుల సహాయానికి, మనుషుల ప్రేమకి గ్యారంటీ ఉందా? చెప్పండి. గ్యారంటీ ఉందా? అప్పుడప్పుడు చూస్తే వస్తువులకే చూస్తే కొద్దిగా ఉందేమో, 3 నెలల గ్యారంటీయో, 1 సంవత్సరం వారంటీ కార్డ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్కి ఇన్ని వారంటీలో ఇస్తారు. కానీ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మనుషులు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నిత్యం తరాలు మారినా, యుగాలు మారినా,
ఎలాంటి పరిస్థితిలో మనమున్నా ఆయన మారని దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ప్రైజ్ అలా చెప్పండి. ఏంటంటే ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమ నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును.